ఉంది. ఇంత దారుణంగా నిజంగా వ్యవస్థ ఉంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది ప్రభుత్వం చేసిన తప్పు. ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. చనిపోయిన వాళ్ళకు కనీసం ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంటే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కనీసం అంటే ప్రతి ఒక్కరికి 50 లక్షల రూపాయలు కనీసం ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదం వల్ల వీళ్ళంతా కూడా పేషెంట్లు అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం ఇప్పించడమే కాకుండా ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళందరికీ కనీసం 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా పంపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు, టీటీడీ చైర్మన్ గారు, టీటీడీ ఈఓ, టీటీడీ అడిషనల్ ఈఓ. ఎందుకంటే వీళ్ళే ఎంతమందిని ప్రవేశింపజేయాలి అని చెప్పి వీళ్ళు ఆదేశాలు ఇస్తారు కాబట్టి వీళ్ళు కూడా బాధ్యులు. అదేవిధంగా ఎస్పీ, కలెక్టర్ వీళ్ళు కూడా ఈక్వలీ రెస్పాన్సిబిలిటీ. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ను లేకుండా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ పరచగా అక్కడ పెట్టి ఈ చావులకు కారణమైన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండోమెంట్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ, ఎస్పీ, కలెక్టర్ అందరూ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లలో వీళ్ళు పెట్టిన ఎంత అన్యాయంగా వీళ్ళు కేసులు పెడతా ఉన్నారనంటే వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లు చూస్తే ఇదే ఘటనకు సంబంధించి వీళ్ళు బుక్ చేసిన సెక్షన్స్ 194 బిఎన్ఎస్ సెక్షన్ కింద వీళ్ళు పెడతారు. అంటే డమ్మీ జరిగి ఇద్దరు కొట్టుకుంటే పెట్టే సెక్షన్లు, అక్కడ డమ్మీ జరిగి ఇద్దరు కొట్టుకుంటే జరిగిన ఇన్సిడెంట్ ఇది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఇన్సిడెంట్. అంటే దానికి 105 బిఎన్ఎస్ పెట్టాల్సింది పోయి కావాలని కేసును నీరు గార్చేందుకు ఒక చిన్న కేసు కింద దీన్ని తీసి పక్కన పడేసేందుకు వీళ్ళు ఇంత దారుణంగా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తూ ఉన్నారనంటే వీళ్ళకి కనీసం మానవత్వం లేదు, కనీసం చిత్తశుద్ధి లేదు. వీళ్ళు ఏదైనా బాగా చెయ్యాలి అన్న ఆలోచన అంతకన్నా కూడా లేదు. తిరుపతి దేవస్థానానికి సంబంధించిన